అండి నమస్తే అందరికీ. నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న వీడియో ఒకటి నేను చూడడం జరిగింది. అది విజయనగరం జిల్లా పెంట స్కూల్లో హెడ్ మాస్టర్ గారు పిల్లలకి క్షమాపణ చెప్తున్నట్టు గుంజీలు తీసి సాష్టాంగ నమస్కారం చేశారు. ఇది ఈ సమాజానికి ఏమాత్రం మంచిది కాదు. అంటే ఈ సిచ్యువేషన్కి ఒక టీచర్ అనేవాళ్ళు వచ్చారు అని అంటే సమాజం ఏ స్థాయిలో దిగజారిపోయింది అనేది మనం బేరే చేసుకోవచ్చు. ఎందుకంటే టీచర్స్ కూడా అప్పుడు ఒకసారి మనం కంపేర్ చేసుకుంటే నేను 2011లో 10th పాస్డ్ అవుట్. 2011 అంటే ఇప్పటికీ దాదాపు 14 సంవత్సరాలు అవుతుంది. సో అప్పట్లో ఉండే ఆ విద్యా వ్యవస్థ కానీ లేకపోతే ఆ టైంలో ఉండే వాళ్ళకు ఉండే ఆ హక్కులు కానీ టీచర్స్కి వాటితో కంపేర్ చేసుకుంటే ఇప్పుడున్నది కొంచెం స్లైట్ డిఫరెన్స్ వచ్చింది, కానీ మేజర్ డిఫరెన్సెస్ ఏం లేవు. బట్ టీచర్స్లో కానీ వాళ్ళ హక్కుల్లో కానీ తేడాలు లేవు, కానీ పిల్లలు వాళ్ళ ప్రవర్తనలో మాత్రం చాలా తేడాలు వచ్చాయి. అప్పట్లో మా జనరేషన్కు ఉన్న ఆ ట్రీట్మెంట్ ఇప్పుడున్న పిల్లలకు ఉంటే అది వేరేలా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఆ సారు హెడ్ మాస్టర్ గారు మాకైతే కళ్ళలో నీరు తిరిగాయి. ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నాడు, కొట్టే హక్కు లేదు, తిట్టే హక్కు లేదు, ఏ రకంగానూ మిమ్మల్ని మార్చే హక్కు మాకు లేదు. అంటే ఎటువంటి దండించే హక్కు లేకపోవడం వల్ల వాళ్ళు గట్టిగా తిడితే కొడితే తల్లిదండ్రులు వచ్చి మళ్ళీ వాళ్ళనే కొట్టే పరిస్థితికి వచ్చింది. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఏమీ అనలేని పరిస్థితి. ఆయన వ్యక్తపరచడం కూడా అంటే ఒక రకంగా సమాజానికి ఇది ఒక మేలుకొల్పులాగా చాలా బాగా వ్యక్తపరిచారు ఆయన. మా టైంలో ఇలా ఉండేది కాదు. నాకు బాగా గుర్తు, మా 10th క్లాస్లో మా తెలుగు మాస్టర్ గారు ఆయన చెప్పిన పద్యం ఇప్పటికీ గుర్తుందనంటే ఆయన ఎలా చెప్పేవాడు, మేము ఎలా నేర్చుకునే వాళ్ళం, నేర్చుకోకపోతే పరిస్థితి ఎలా ఉండేదో కూడా మాకు తెలుసు. అటజని కాంచె భూమిశ్వరుడు అంబర చుంబి శరజ్జరీ పటల మహర్మహల్ లటద భంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమన్ ఘటక చరత్క రేణుకర కంపిత శాలము శీత శైలమన్. ఇది నేర్చుకొని నేను ఇప్పటికీ దాదాపు 14 సంవత్సరాలు అవుతుంది. ముక్క పొల్లు పోకుండా కూడా చెప్తాం ఇప్పటికీ కూడా. మా క్లాసులో ఎవరిని అడిగినా చెప్తారు. ఎందుకంటే ఆయన చెప్పే పద్ధతి అలాగే ఉండేది, మేము నేర్చుకునే పద్ధతి కూడా అలాగే ఉండేది. నేర్చుకోకపోతే ఎలా ఉంటుందో కూడా మాకు తెలుసు. ఇంత పెద్ద ఈ చింత ఇయుండేవి వెదురుకర్రలు, చింతకర్రలు, అవి తీసుకొచ్చి నేర్చుకోకపోతే మాత్రం ఎవరికి బయటికి కనబడదు. వెనక నుంచే ఇంత వాతలు కనబడేవి. సాయంత్రం అయ్యేసరికి ఆ పద్యం అప్పచెప్పి ఇంటికి వెళ్ళాలి. సో అలా ఉండేది ఆ రోజుల్లో. ఏ తల్లిదండ్రులు వాళ్ళ దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయడం కానీ లేకపోతే మమ్మల్ని ఎందుకు కొట్టారు మా పిల్లల్ని అని కానీ ఎవరు అడిగేవారు కాదు. అవసరమైతే ఇంకో 2 కొట్టండి, ఏం పర్లేదు సార్ మేము చూసుకుంటాం అనేవాళ్ళు. ఈ రోజుల్లో పరిస్థితి అలా లేదు. తిరిగి టీచర్స్ని మా పిల్లల్ని ఎందుకు కొడతారు, మీకేం హక్కు ఉంది అనే పరిస్థితికి వచ్చారు. కాబట్టి టీచర్లు ఏం చేయలేని పరిస్థితి. కాబట్టి మనం మారాలి. ఫస్ట్ మన పిల్లలు మారాలి అని అంటే మనం మారాలి. తల్లిదండ్రులు ఏం చేస్తారనేది ప్రతి పిల్లడు కూడా గమనిస్తాడు. మనం చేసే పనే వాళ్ళు చేస్తారు. కాబట్టి ప్రతి తల్లిదండ్రి కూడా మన పిల్లల్ని వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూసే కన్నా ముందు మనం ఏం చేస్తున్నాం అనేది తెలుసుకోవాలి. వాళ్ళకి ఫోన్ ఇచ్చేసాంలే, వాళ్ళే ఏదో ఆడుకుంటారులే అనుకుంటే ఈ రోజుల్లో పరిస్థితులు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఎంతవరకు ఎందుకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా గ్రామంలోనే చాలామంది పిల్లలు సాయంత్రం 6 గంటలు దాటితే నేను అలా చల్లగాలికి బయటికి వెళ్ళామంటే ఏ చెట్టు కింద చూసినా వాడే, ఏ పుట్ట కింద చూసినా వాడే. మనిషి కనబడ్డు ఇలా పెట్టుకుంటారు. ఆ లైటింగ్ ఆడి మొహం మీద కనబడితే దెయ్యాల్లా కనబడతారు వాళ్ళు. పబ్జీలు అంట, ఫ్రీ ఫైర్లు అంట. ఎవడికి చెప్పినా కానీ కనీసం వినరు. చెప్పేది ఎవడు, మనం ఎందుకు వినాలి, నువ్వెవడో మాకు చెప్పడానికి అన్నట్లు చూస్తారు. ఇక్కడ మా ఊర్లోనే సంగతనే కాదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎక్కడ చూసినా ఇలాగే ఉంది పరిస్థితి.
వాడు జస్ట్ 10th పాస్ అయితే చాలు, నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది, నాకేంటి అనే ధోరణిలో వాళ్ళు తిరగడం కానీ, అది మనం ఈ జనరేషన్ అసలు మనం మార్చగలమా అనే స్టేజ్కి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే మనం చెప్తే వినే పరిస్థితుల్లో అయితే లేరు. కాబట్టి కానీ చూడండి, మా జనరేషన్లో ఉన్న టీచర్స్కి ఆ వాల్యూ అలాగే ఉండేది. ఎప్పటికీ కూడా మా తెలుగు సారు పైడినాయుడు సారు, మా మ్యాథ్స్ సారు తవిటినాయుడు సారు, ఇప్పటికీ కూడా ఇంగ్లీష్ సారు, సైన్స్ సార్, ఇప్పటికీ వాళ్ళ పేర్లతో సహా మాకు గుర్తుంటే ఇప్పటికీ వాళ్ళతో మేము కాంటాక్ట్ అలాగే మెయింటైన్ చేస్తాం. వాళ్ళతో ఉండే ర్యాపో అలాంటిది మాకు. పిల్లలకి టీచర్కి ఇది అలా ఉండేది ఆ రోజుల్లో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అనేదానికి ఆ రోజుల్లో సాధకం అయ్యేది. కానీ ఈ రోజుల్లో అలా లేదు. టీచర్ గారు ముందు నుంచి వెళ్ళిపోతే వరే కనిపిస్తే ఎక్కడ పలకరించాల్సి వస్తుందని చెప్పేసి పక్క నుంచి పారిపోతాడు ఇప్పుడులో ఈ రోజుల్లో. కాబట్టి లోకేష్ గారు ఒక రకంగా మంచి పనే చేశారు. ఈ విషయాన్ని, ఈ సమస్యని ప్రజల ముందుకు తేవడానికి ఆయన ఏదో మరి ఆయన సోషల్ మీడియా టీం బాగానే పనిచేస్తున్నట్టుంది. సో టీచర్స్ బాధని పేరెంట్స్ అర్థం చేసుకోండి. కొంచెం మీ పిల్లల్ని మీరు చెప్పు చేతుల్లో పెట్టుకొని ఏదైనా కానీ మన చేయి దాటిపోకుండా ఉండాలి అని అంటే మొక్కై వంగనిది మానే వంగునని మనం చిన్నప్పుడే వాళ్ళని మన చేతుల్లో పెట్టుకోవాలి. వన్స్ వాళ్ళు మన చేయి దాటిపోయిన తర్వాత చేతులు కాలే కాకులు పట్టుకుంటే ఏం లాభం లేదు. కాబట్టి ఇదొక నా పర్సనల్ సజెషన్. దయచేసి పిల్లలకి ఫోన్ కొంచెం అవాయిడ్ చేయండి, ఫోన్ కొంచెం దూరం పెట్టండి, పుస్తకాలు ఇవ్వండి, పుస్తకాలు చదవమని చెప్పండి. ఉంటాయి, మీరు ఏ కులమైనా ఏ మతమైనా కానీ ఒక బైబిల్ పూర్తిగా చదవమని చెప్పండి, లేదంటే ఒక రామాయణం పూర్తిగా చదవమని చెప్పండి, ఒక భగవద్గీత పూర్తిగా చదవమని చెప్పండి. ఈ రామాయణం భగవద్గీత బైబిల్లో ఒక తండ్రికి ఎలా విలువ ఇవ్వాలి, ఒక గురువుకి ఎలా విలువ ఇవ్వాలి, ఒక అన్నని ఎలా చూడాలి, ఒక చెల్లెల్ని ఎలా చూడాలి, బంధాలు ఏంటి, బంధుత్వాలు ఏంటి, కుటుంబం ఏంటి, ఎవడు మోసం చేస్తాడు, ఎవడు అన్యాయం చేస్తాడు, ఎవడిని ఎలా ట్రీట్ చేయాలి అనేది ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా ఉంటుంది. అది మనం అర్థం చేసుకునే రీతిని బట్టి ఉంటుంది. ఒకేసారి మొత్తం చదివేయాలని కాదు. ఒక సంవత్సరం పాటు వాడి ముందు ఆ పుస్తకం తప్పితే ఇంకేమీ కనబడకుండా చూడండి. వాడు ఎందుకు చదవడు? మీరు ఫోన్ ఇచ్చి చేతిలో పెట్టి చూసుకోరా బాబు చేసుకోరా అని అంటే వాడికి ఆ ఫోన్ తప్పితే ఇంకేం కనిపించదు. ఎక్కడి వరకు ఎందుకు? ఇప్పుడు నేను చేసే ఉద్యోగానికి నాకు కనీసం 8 గంటలు ల్యాప్టాప్ మీద కూర్చోవాలి, నేను నా ఫోన్ కనీసం చూడాలి. దానికే నేను ఇంతలా ఈ టైం చూస్తున్నంతకే ఈ 2-3 సంవత్సరాల్లోనే నా బిహేవియర్లో కొంచెం తేడా వచ్చింది. అది నేను గమనించగలను. ఎందుకంటే ఇంట్లో అమ్మ నాన్న ఏదైనా పని చేసేటప్పుడు వాళ్ళు ఏదైనా చిన్న తప్పు చేసినా, లేకపోతే ఏదైనా ఇంట్లో ఆ వస్తువు ఇక్కడ పెట్టినా నేను కోపపడిపోతున్నా. ఈ 2 సంవత్సరాల క్రితం నాకు ఆ కోపం ఉండేది కాదు. సో ఈ ఫోన్ కానీ ఈ దీనికి కొంచెం అడిక్ట్ అవ్వడం వల్ల మనలో ఆ చేంజెస్ వస్తాయి. హార్మోనల్ చేంజెస్ రావడం వల్ల ఇంట్లో వాళ్ళ మీద కానీ బయట వాళ్ళ మీద కానీ ఎవరి మీద కానీ ఈజీగా షార్ట్ టెంపర్ అనేది వచ్చేస్తుంది. అది నేను గమనించాను, నాలో ఉన్న ఆ తేడా నేను గమనించాను. సో ఇంత తెలుసుకొని నేనే అంత ఈజీగా దానికి ఒక రకంగా లోబడిపోయినప్పుడు ఏమీ తెలియని పిల్లలు, ఆ వయసులో ఉన్న పిల్లలు ఎందుకు తప్పులు చేయరు? తప్పులు చేయడానికి చాలా రకాలుగా ఆస్కారం ఉంటుంది. ఈ రోజుల్లో దాదాపు ఈ మధ్య నేను చాలా వింటున్నాను, వాళ్ళు చేతికి డబ్బులు లేకపోవడం వల్ల కానీ, లేకపోతే ఇంకే కారణాలు అయినా కానీ, దొంగతనాలు కానీ, గంజాయి కానీ, వీటన్నిటికీ అడిక్ట్ అవుతున్నారు అని అంటే వాళ్ళ చేతిలో ఫోన్ ఉండడం, ఫోన్లో ఉండే ఆ జలసాలు చూడడం, లేకపోతే ఆ సిగరెట్ తాగడం, మందు తాగడం, లేకపోతే గంజాయి తాగడం, ఇలాంటివన్నీ ఒక రకంగా దానివల్లే అలవాటు అవుతుందని చెప్పాలి. ఎందుకు? వాడికి తెలియని విషయాలు కూడా ఫోన్ నేర్పుతుంది. మంచే కాదు, మంచితో పాటు చెడు కూడా నేర్పుతుంది. మనం ఏ విషయాన్ని అయినా ఎంతవరకు నేర్చుకోవాలో అంతవరకు నేర్చుకుంటే బాగుంటుంది. అంతకు మించి నేర్చుకుంటే అతి సర్వత్రా వజ్జేది అంటారు కదా, అలాగా అతి ఎప్పుడు పనికిరాదు. ఫోన్ అవసరమే, అది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. కాబట్టి తల్లిదండ్రులకి అందరికీ కూడా నేను చెప్పుకుంటున్నది ఏంటంటే, మన పిల్లల్ని మన చేతుల్లో ఉన్నప్పుడే జాగ్రత్తగా కాపాడుకోండి. వన్స్ మన చేతులు దాటిపోయారంటే మాత్రం ఎవరూ ఏం చేయలేం. థ్యాంక్స్. నమస్తే.